నేడు భగీరథను విచారణకు తీసుకురండి, ఎంక్వైరీ ఆఫీసర్ ముందు ప్రవేశపెట్టండి వంశీకృష్ణకు పోలీసుల నోటీసులు. వంశీకృష్ణ వీళ్ళ మేనమామ హైకోర్టుకు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్, రేపు విచారణ. అంటే ఈరోజు హిందూ యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్ నిజ నిజాలు కోర్టులే తెలుస్తాయి, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, నా కుటుంబానికి నిప్పు పెట్టారు, ఆ నిప్పుతో అవినీతి సామ్రాజ్యాన్ని దగ్ధం చేస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎవరిని దగ్ధం చేయాలంటే వీళ్ళ మీద ఎక్కువ ఎగబడ్డది ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎగబడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎగబడి కాంగ్రెస్ కనబడతలేదా అని రకరకాలుగా మాట్లాడారు. చట్టం ఎవరికి చుట్టం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు. ఏం జరిగింది, ఎందుకు కంప్లైంట్ లేట్ తీసుకున్నారు, దాని గురించి పూర్తి వివరణ సేకరించిండు. ఇవాళ రేపు కొన్ని కేసులు ఏంటంటే ఇప్పుడు రాజకీయాలల్లో ఇప్పుడు ఆయన స్థాయిని దిగజారుస్తందుకా లేకుంటే ఆయన రాజకీయాలలో అనగదొక్కడానికా మరి మొన్నటిదాకా ఒకటి డిస్కషన్ చూసినాం. ఏది బండి సంజయ్కి అండ్ కేటీఆర్కి జరిగిన వాతావరణం ఎట్లా ఉందంటే ఈయన ఒక మాట అన్నాడు, వాళ్ళు అన్నారు, ఇక బాగానే తిట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈ భగీరథి ఏవైతే వీడియోలు ఉన్నాయో పాత వీడియోలు తెచ్చుకొని వాళ్ళు వైరల్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలలో ఇక ఈ రకరకాలుగా చేస్తున్నారు. అవన్నీ ఏదైనా ముఖ్యమంత్రి గారు క్లియర్గా గతంలో కూడా చెప్పారు, ఎక్కడ కూడా అన్యాయాన్ని సహించేది లేదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, రాజకీయంగా ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే వ్యాపారంలో పెద్దవాళ్ళు కావచ్చు, సినిమా ఫీల్డ్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ సహించేది లేదు. చట్టం అందరికీ ఒకే విధంగా పనిచేస్తుంది, రాజకీయాలకు అతీతంగానే క్లియర్గా చెప్పిండు, చర్యలు తీసుకోమని చెప్పిండు. ఇప్పుడు ఏమవుతుందంటే అవును వాళ్ళని అరెస్ట్ చేసారు కదా ఈయనని అరెస్ట్ చేయరా అంటే కొంతమంది తప్పించుకొని పోతే దొరకరు. కొంత గుర్తుపెట్టుకోరు ఈ విషయం. కొంతమంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాష్ట్రంలో అందరికీ తెలిసిన ఫిగర్, ఎక్కడ దాక్కున్నా ఎక్కడన్నా ఏడగనపడ్డా పలానా అని ఎవరు ఈ భగీరథ అంటే బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి గుర్తుపడతారు. కొంతమందిని ఏం చేస్తారంటే సాధారణ వ్యక్తులను ఎమ్మటే ఎందుకు కస్టడీలోకి తీసుకుంటారంటే వీళ్ళు ఎక్కడికన్నా పోతే వాళ్ళని మళ్ళీ గుర్తుపట్టడం చాలా కష్టం కాబట్టి వెంటనే తీసుకుంటారు, తీసుకొని విచారణ జరుపుతారు. ఇప్పుడు ఈయనను కూడా విచారిస్తేందుకు ఇప్పుడు ఈయన అబ్స్కాండ్లో ఉన్నాడు. ఖచ్చితంగా కోర్టుకు తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళేమో కోర్టుకు తీసుకురమ్మని వీళ్ళు చెప్పినారు కోర్టుకు, వీళ్ళేమో కోర్టులో ముందస్తేమో బెయిల్ పిటిషన్ వేసుకురేళ్ళు. ఎందుకంటే అరెస్ట్ కావద్దు, జైలుకు పోవద్దని ఎవరు తెలివితోని వాళ్ళు. ఇక్కడ వీళ్ళు అమ్మాయితోని మరి మాట్లాడుకున్నాడా, మరి ఏం చేస్తున్నాడా, సడన్గా మరి ఇన్ని రోజుల తర్వాత మా అమ్మాయికి ఆమె ఫ్రెండ్ అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఫ్రెండు మరి తర్వాత ఇట్లా జరిగింది అట్లా జరిగింది, వాళ్ళు 400 కోట్లకు ఉంటారు, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంది, ఈ అన్నీ అని చెప్పేసి మాట్లాడుతారు. దీని వెనుక రాజకీయ కోణం ఉన్నదా ఏమున్నది అనేది విచారణలో తేలుతుంది. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు, దానికి ఆ లైన్ మీదనే ఉన్నాడు. కానీ ఎవరెవరో విషయం జింపుతా ఉన్నారు. బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఏమున్నది, చట్టం ఎవరికైనా అందరికీ సమానం, ఇయ్యాల కాకుండా రేపైనా ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోరు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అనేది ఉంటుంది అంతే తప్పితే ఇక ఇమీడియట్గా పైసలు ఉన్నోనికి చుట్టమైపోయి పైసలు లేనోనికి దూరం అయిపోయి అనేది ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వెనక ముందు అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని సందర్భాలల్లో వ్యక్తి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అబ్స్కాండ్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం గ్యారంటీ శిక్ష పడుతుంది. వాళ్ళకు ఎన్నెన్ని ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తు ఉన్నది, మళ్ళీ ఈ పొత్తులో ఇదో పంచాయతీ వచ్చింది, మరి ఎక్కడ ఏం చేయాలి? వాళ్ళ పంచాయతీలు తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లుతాం, ప్రభుత్వం పట్టించుకోవడం ఎందుకు పట్టించుకోదు ప్రభుత్వం? వాళ్ళు ఏమైనా చుట్టాము ప్రభుత్వం? సరే వాళ్ళు ఏమైనా ఇంకా అదృష్టం ఏంటంటే బండి సంజయ్ కాంగ్రెస్లో ఉండుంటే ఇంకా బురద జల్లుతుండే. ఇక ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఇక అసలే ఇక మొత్తం వెనకేసుకొచ్చారండి. ఆయన బీజేపీలో ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్షము కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి. అటువంటి వాళ్ళని ఆయనకు ఈయనకు జతగట్టి మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడున్న ప్రతిపక్షానికి కొంచెం అన్న సిగ్గు ఉండాలి ఆ మాట మాట్లాడుతుంది.